హలో హావ్యూస్. సో ఇప్పుడే నారీ నారీ నడుము మురారి సినిమా చూసాం. సో ఇది బాలకృష్ణది కదరా, ఇప్పుడు ఎలా చూసామని మీరు అడగచ్చు. సారీ, ఇట్స్ శర్వానంద్ నారీ నారీ నడుము మురారి. సో రామవరపు గారి నారీ నారీ నడుము మురారి అని చెప్పచ్చు. సో హానెస్ట్లీ ఈ సినిమా గురించి చెప్పాలంటే, ఎస్ పొద్దున్నే మాట్లాడుకున్నాం మనం. నాగవంశీ గారికి ఒక బ్రేక్ వచ్చింది ఆఫ్టర్ 10 months అని చెప్పి. సో ఇప్పుడు ఇది కూడా డిక్లేర్ చేసేయచ్చు, ఏకే ఎంటర్టైన్మెంట్స్ had a huge strongest comeback again with their signature debut films అని చెప్పచ్చు. సో రామ్ గారు అసలు ఎక్కడ తగ్గించలేదు. ఇన్ఫాక్ట్ కొన్ని సీక్వెన్స్లో ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ సామాజ వర్గం నాకంటే బాగుంది ఏంట్రా అనిపించింది. ఎందుకంటే ద మెయిన్ అసెట్ ఆఫ్ దిస్ ఫిలిం హీరో అనుకుంటారు, లేదా వెన్నెల కిషోర్ గారు అనుకుంటారేమో. సినిమాకి మెయిన్ అసెట్ నరేష్ గారు. ఆయన లేకపోతే సినిమా ఐ కాంట్ ఇమాజిన్ దిస్ సినిమా. వై? బికాస్ ఆయన యొక్క పర్ఫార్మెన్స్, ఆయన ఉన్న ప్రతి సీక్వెన్స్ లో నవ్వుకున్నారు. ఒక యాక్టర్ ఒక 10 మందిని కాదు, ఒక 100 మందిని నవ్వించారంటే దట్స్ హిస్ సక్సెస్ అని చెప్పొచ్చు. సో నరేష్ గారు అచీవ్డ్ ఇట్. ఎప్పటి నుంచో చూస్తున్నాం ఆయన క్యారెక్టరైజేషన్స్, ఇప్పుడు మనకు కొత్త ఏం కాదు. సో ఇప్పుడు దీని దగ్గర నుంచి కూడా ఒక మంచి ఫీట్ లో ఆయన ఇది అచీవ్ చేశారని చెప్పాలి. వై? బికాస్ అసలు పీక్ లో చేశారు ఆయన యొక్క క్యారెక్టరైజేషన్ కానీ, ఆయన యొక్క విధానం కానీ. ఈ యాక్చువల్లీ ఆయన క్యారెక్టరైజేషన్ మీద చాలా ట్రోల్స్ పడతాయి ఇఫ్ ఇన్ కేస్ అది కొంచెం నెగిటివ్ గా స్టోరీ నరేషన్ అనేది వెళ్ళినా. బట్ ఆయన పర్ఫార్మెన్స్ తో అదైతే నిజంగా జరగలేదు. అండ్ ద బెస్ట్ థింగ్ ఆఫ్ దిస్ ఫిలిం ఈజ్ స్క్రీన్ ప్లే ఎంత బాగా డిజైన్ చేసుకున్నారంటే, ఫస్ట్ హాఫ్ నాకు ఎక్కడో కొన్ని ఫ్లాస్ కనిపించినా ఐ వాజ్ ఓకే, సెకండ్ హాఫ్ గురించి ఒక్కసారైనా ఆలోచిద్దాం, లెట్స్ వాచ్ అని చెప్పి అనిపించింది. బట్ సెకండ్ హాఫ్ ఈజ్ మోర్ దాన్ ఫస్ట్ హాఫ్ అనిపించింది ఆఫ్టర్ వాచింగ్ సెకండ్ హాఫ్ బ్యూటిఫుల్ గా రాసుకున్నారు. ప్రెసెంట్ ఉన్న సినిమాల్లో సెకండ్ హాఫ్ అనేది మేజర్ లాగ్ అయిపోతుంది. అండ్ సంక్రాంతి సినిమాల్లో కొన్ని సినిమాస్ లో కూడా నాకు అనిపించింది సెకండ్ హాఫ్ ఇంకొంచెం పర్ఫెక్ట్ గా తీసుంటే బాగుండేది అనిపించింది. బట్ ఈ సినిమాలో ఐ వాజ్ కంప్లీట్లీ యాక్సెప్టెడ్. సెకండ్ హాఫ్ వల్ల ఫస్ట్ హాఫ్ నాకంత ఫ్లాస్ ఉన్నా నాకు అంత కనిపించలేదు. సో సెకండ్ హాఫ్ ఈజ్ అ మేజర్ అసెట్ ఆఫ్ దిస్ ఫిలిం. అండ్ క్యామియో శ్రీ విష్ణు గారు అదరగొట్టేశారు. అండ్ రెఫరెన్సెస్ మహేష్ బాబు గారి ఉన్నాయి, ప్రభాస్ గారి ఉన్నాయి. అంటే సీక్వెన్స్ ఏదైతే రెఫరెన్స్ యూజ్ చేస్తారో, ఒక స్టార్ హీరో రెఫరెన్స్ ఎందుకు యూజ్ చేస్తారు? హైప్ కోసం యూజ్ చేస్తారు. కానీ ఇందులో ఏదైతే రెఫరెన్సెస్ యూజ్ చేస్తారో కంప్లీట్ గా యాక్సెప్టబుల్ గా ఉంది. అండ్ ద నరేషన్ ఆఫ్ ది స్టోరీ ఈస్ కంప్లీట్లీ యాక్సెప్టబుల్. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, బీజిఎం అవన్నీ చాలా బాగున్నాయి. అండ్ శర్వానంద్ గారు యాక్టింగ్ ఆఫ్టర్ ఏ లాంగ్ టైం. సార్ మీకు ఏజ్ అవ్వట్లేదో నాకు అర్థం కావట్లేదు. సో మీరు ఎప్పుడు ఎలా ఉన్నారో, మేము ఎప్పుడో కెవికేకలో అమ్మ చెప్పిందిలో చూసిన శర్వానంద్ ఇప్పటికీ అలాగే కనిపిస్తున్నారు మాకు. ఎంత యంగ్ గా కాలేజ్ బాయ్ గెటప్ లో అండ్ సాఫ్ట్వేర్ ఆఫీస్ ఒక 30 years ప్లస్ బాయ్ గెటప్ లో కూడా మీరు ఇంకా 20 లాగే ఉన్నారు. ప్లీజ్ ఈయనను కూడా ఒక కేటగిరీలో వేయండి. ఏదైతే నాగార్జున గారిని, ప్రభాస్ గారిని, మహేష్ బాబు గారిని వేస్తున్నామో అటువంటి కేటగిరీలో వీళ్ళని వేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం శర్వానంద్ గారిని. అండ్ సాక్షి వైద్యాస్ క్యూట్ పర్ఫార్మెన్స్. అండ్ ఆమెలో ఉన్న టాలెంట్ అనేది ఏజెంట్ లో ఎక్కడో బయటికి రాలేదని మనకు అర్థమైంది. బట్ ఈ సినిమాతో అది బయటకు వచ్చేసిందని హానెస్ట్ గా చెప్తున్నా. అండ్ సంయుక్త మీనన్స్ పర్ఫార్మెన్స్ ఈజ్ ఆల్సో టూ గుడ్. అండ్ షీఈస్ టూ పర్ఫెక్ట్ ఇన్ ద స్క్రీన్. అండ్ శ్రీ విష్ణు గారి గురించి పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. హీఈస్ కింగ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్. ఆయన మాట్లాడే వన్ లైనర్స్ మనకు అసలు అర్థమే కాదు, బట్ ఫుల్ గా ఎంటర్టైన్ అవుతాం. సినిమా గురించి హానెస్ట్లీ ఫైనల్ గా ఒక మాట చెప్పాలంటే, దిస్ ఈజ్ అన్ ఎంటర్టైన్మెంట్ సినిమా. సో సినిమాని ఫ్యామిలీ ఆడియన్స్ ఎందుకు చూడాలి? ఎంటర్టైన్మెంట్ కోసం చూడాలి. ఇటువంటి సినిమాలను నెగ్లెక్ట్ చేస్తే మీరు ఇంకే సినిమాలు చూస్తారు అనేది నా క్వశ్చన్. సో హానెస్ట్లీ మీరు చూడండి, ఇలాంటి సినిమాలు చూస్తేనే ఎంకరేజ్ అవ్వాల్సింది. అండ్ శర్వా గారికి కొత్త కాదు, ఒక హిట్ సంక్రాంతికి ఒక హిట్ పడితే ఆయన ఒక శతమానం భౌతి దింపుతారు, ఒక ఎక్స్ప్రెస్ రాజా దింపుతారు, ఒక శ్రీకరణ్ లాంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ వాల్యూస్, గుడ్ వాల్యూస్ దింపుతారు. సో ఈ సినిమాలు అన్ని కలగలిపి ఉన్నాయి. సో డోంట్ మిస్ శర్వా గారు సినిమా నారీ నారీ నడుము మురారి ఇన్ థియేటర్స్, స్ట్రీమింగ్ నౌ ఇన్ థియేటర్స్, వాచ్ ఇన్ నియరెస్ట్ యువర్ థియేటర్స్. సో ఈ సినిమా వన్ లైన్ లో చెప్పాలంటే ఇది ఒక పండగ సినిమా. అండ్ లాఫ్టర్ హిల్లేరియస్ లాఫ్టర్ సినిమా, ఒక కామెడీ సినిమా. సో ఈ సినిమాని ఖచ్చితంగా చూడండి మీ థియేటర్స్ లో. అండ్ ఐ వుడ్ రేట్ 3 out of 5. నేను ఈ 3 out of 5 ఇచ్చింది ఓన్లీ ఫర్ భర్తమహాశైలకు విజ్ఞప్తి ఈ సంక్రాంతి సినిమాల్లో. ఆఫ్టర్ దట్ ఐ ఫెల్ట్ 3 out of 5 ఇస్ పర్ఫెక్ట్ రేటింగ్ ఫర్ దిస్ సినిమా. సో మీకు ఎలా అనిపించిందో కింద అయితే కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.